అగ్గిపుల్ల సబ్బుబిల్ల కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు కవి. అలాగే ఒక సామాన్యంగా ఎక్కడో చూసిన ఒక చిన్న ఇన్సిడెంట్తో తీసిన సినిమాయే కొరియన్ కనకరాజు. ఈ దర్శకుడు అసలు ఈ కథ పుట్టడం ఎలా పుట్టిందంటే ఆయన చెప్పిన ఒక ఇంటర్వ్యూలో, అనంతపురంలో మనకి కియా కార్ల కంపెనీ ఉంది. ఒకసారి ఏదో పని మీద ఆయన అటువైపు వెళ్తే ఆ కియా కార్ల కంపెనీలో కొరియన్ ఎంప్లాయీస్, అంటే కొరియా దేశం నుండి వచ్చిన ఉద్యోగస్తులు చాలామంది అక్కడ కనబడడంతో ఈయనకి సరదాగా పుట్టిన ఒక ఆలోచన కథారూపం దాల్చి తయారయ్యిందే కొరియన్ కనకరాజు సినిమా. మొత్తానికి మెగాస్టార్ ఫ్యామిలీలో మరో హిట్ అంటూ పడింది. వరుణ్ తేజ ఈ సినిమాలో అద్భుతంగా ఒక 2 షేడ్స్తో చక్కగా నటించడం జరిగింది. ఇక్కడ అందరికీ మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కామెడీ హర్రర్ కామెడీ సినిమాల్లో మనం లాజిక్లు వెతకకుండా మ్యాజిక్తో కేవలం సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ఈ సినిమా నవ్వులే నవ్వులు. అంటే అనంతపురంలో ఉన్న ఒక చెక్కబదం చేసే ఒక కుర్రవాడు, ఆయనలోకి ఒక కొరియన్ ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అన్నదని దర్శకుడు మేర్లపాక గాంధీ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో అసలు ఒక రకంగా చెప్పాలంటే కమెడియన్ సత్యానే మెయిన్ హీరోగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన నటన కానీ పంచులు కానీ ఏది ఏమైనా కనీసం గ్యాప్ లేకుండా చక్కగా మనస్ఫూర్తిగా కడుపుబ్బా నవ్వుకునే సినిమా కొరియన్ కనకరాజు. కథ గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి సమీక్ష మాత్రం మీకు చెప్తా ఉన్నాను. ఇందులో మురళీ గౌడ్ కూడా ఆయన చేసిన ఆ నటన, సత్య నటన, సునీల్ తాలూకా విలనిజం, హీరోయిన్ తాలూకా అందం, ఓవరాల్గా మెగా హీరో కుటుంబం నుండి వచ్చిన వరుణ్ తేజ నటన, అన్నింటికి మించి దర్శకుడు తాలూకా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అద్భుతంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెల్లవారి లెగిస్తే టెన్షన్ జీవితంలో ఉన్న మన అందరం కూడా అప్పుడెప్పుడో మనకి ఒక 4-5 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన జాతిరత్నాలు సినిమా తర్వాత ఆ స్థాయిలో కడుపుబ్బా నవ్వుకునే సినిమా మాత్రం కొరియన్ కనకరాజు. లాజిక్ మరోసారి చెప్తా ఉన్నా, లాజిక్లు వెతకకుండా కామెడీ మ్యాజిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ సినిమా ఉపయోగపడుతుంది. సినిమా చూస్తున్నంతసేపు టెన్షన్ మర్చిపోయి సరదాగా నవ్విస్తూ సాగే సినిమా కొరియన్ కనకరాజు. దర్శకుడు అనుకున్న కథని, సరదాగా ఆయన ఆలోచనలో పుట్టిన కథని సినిమా రూపంలో తీసుకొచ్చి మంచి ప్రయత్నం చేసి మరొక కామెడీ సినిమాని, అంటే ఈ మధ్య కామెడీ సినిమాలన్నీ మనకి కనుమరుగైపోతూ ఉన్నాయి. కత్తులతో పొడుచుకోవటాలు, పీకలు ఎగిరిపోవటాలు, తలగాయ ఇక్కడ నుండి ఇక కొట్టి అక్కడెక్కడికి ఎగిరిపోవడం, ఇలాంటి సినిమాల నేపథ్యంలో మరో చక్కగా కుటుంబ సమేతంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చూసి ఆనందించి నవ్వుకునే సినిమా కొరియన్ కనకరాజు. ఇప్పటి వరకు పాపం వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్కి ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోసిన సినిమా కొరియన్ కనకరాజు. ఒక్కసారి మనం చూసి నవ్వుకోవచ్చు.